వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నాడు నేడు అన్నదాత సుఖీభవ పథకంతో రైతులకు అండగా ఉంటూ కూటమి ప్రభుత్వం రెండోసారి ఆ రైతుల ఖాతాల్లో రెండో విడత జమ చేయబోతా ఉంది 7,000 రూపాయలు. నాడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, నేడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 హామీల్లో భాగంగా ప్రధాన హామీ అన్నదాత సుఖీభవ. అది రెండో విడత కూడా ఈ నెల జమ చేయబోతున్నారు, ఈ రోజు జమ చేయబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి రైతులకు చేసిన అన్యాయం ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కూటమి ప్రభుత్వం ఆ రైతులకు చేస్తున్న మేళ్ళు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివరించడానికి మనతో పాటు అనలిస్ట్ శ్రీలా గారు ఉన్నారు, వారిని అడిగి మన విశేషాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీలా. సూపర్ 6 హామీల్లో భాగంగా అన్నదాత సుఖీభవ ప్రధాన హామీ ఒక విడత ఇచ్చారు, రెండో విడత నేడు జమ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. నాడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేకపోయాడు, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఒక పక్క అభివృద్ధి చేసుకుంటా పరిశ్రమలు తీసుకొస్తా రైతులకు కూడా అండగా నిలబడతా రెండో విడత కూడా 7,000 రూపాయలు నాకు జమ చేస్తున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం 2,000, రాష్ట్ర ప్రభుత్వం 5,000 కలిపి 7,000 జమ చేస్తున్నారు. నాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయలేకపోయాడు, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఎలా చేయగలుగుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదండి. ఒక రైతుల గురించే కాదు, రాష్ట్రంలో అభివృద్ధి లేదు. అక్కడ అమ్మఒడి అన్నాడు, అది ఇవ్వలేదు. మరి రైతు భరోసా అన్నాడు, ఆయన భయం పుట్టించాడు కానీ భరోసా అయితే ఇవ్వాల. అదైతే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకు ఈ విధంగా అనుకోవాల్సి వస్తుందంటే 2019 నుంచి 24 మధ్య ఏం జరిగిందో ఆ వాస్తవాలు. ఏ విధంగా ఇబ్బంది పడ్డారు రైతులు. మరి ఎక్కడైనా సరే వీళ్ళు ఆ ధాన్యం కొనుగోలు కానివ్వండి, గిట్టుబాటు ధర కానివ్వండి, ఏదైనా లభించిందంటే జగన్మోహన్ రెడ్డి గారే మరి ఏదైతే ఈ మిర్చి రైతుల దగ్గర నుంచి ఆయన కొనుగోలు చేసి తక్కువ రేటుకి ఎక్కువ రేటుకి అమ్ముతున్న పరిస్థితి. అంటే ఎక్కడ చూసినా వాళ్ళు ఎప్పుడు కూడా రైతులకు అండగా నిలబడలేదనేది మరి ఆ రోజున జరిగింది. ఈ రోజున అన్నదాత సుఖీభవ సూపర్ 6లో ఒకటిగా చెప్పుకుంటున్న అన్నదాత సుఖీభవ మరి రైతులకి ఫస్ట్ విడత ఆల్రెడీ ఇచ్చారు, దాదాపుగా 46 లక్షల రైతులకు వచ్చింది. మళ్ళీ రెండో విడతగా ఈ రోజున ఇవ్వటం అనేది రైతులందరికి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి గతంలో ఎవరికైనా లోటుపాట్లు జరిగిన దానికోసం టోల్ ఫ్రీ నెంబర్ పెట్టడం కానివ్వండి, వాళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వటం కానివ్వండి, ఎందుకు రాలేదు అన్నదానికి కారణాలు చెప్పడం కానివ్వండి, ఒకవేళ మీరు అన్నిటికి కూడా అర్హులయ్యుండి రాలేకపోతుంటే మీరు ఎలాంటి మార్పులు చేర్పులు చేసుకోవాలి మీ అకౌంట్స్లో అన్నవి కావండి, అన్ని వివరాలు కూడా ఆ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా రైతులకు అందజేయటం. అంటే అసలు ఇవ్వని వ్యక్తి ఎక్కడ, ఈ రోజున ఇస్తూ ఎవరికైనా ఇంకా ఇవ్వనికి ఎవరైనా తీసుకోలేకపోతుంటే వాళ్ళ కోసం టోల్ ఫ్రీ నెంబర్ పెట్టడం. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నో జీవోలు పాస్ చేశారు, ఎన్నో రకాలుగా చెప్పారు, కానీ వాటిని అమలు చేసింది లేదు. మరి ఈ రోజున చూస్తే అన్నదాత సుఖీభవ, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. ఎందుకంటే ఆయనే మనకు అన్నం పెట్టేది, ఆ రైతు ఆ పంట పండిస్తేనే మనం ఈ రోజున తింటున్నాం. మరి అలాంటి రైతుకే మరి బ్రతకటానికి ఇది లేకుండా రైతు గతంలో చూసాం, దాదాపుగా సంవత్సరానికి 300 రైతులు ఆత్మహత్య చేసుకున్నారనేది ఒక దీనిలో వెల్లడైంది నివేదిక. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మరి ఈ విధంగా చనిపోయటానికి కారణం మరి ఆయన మంచిగా చూసుకోలేదు, మంచిగా వాళ్ళకి సరైన గిట్టుబాటు ధర కానివ్వండి. మరి అసలు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పొలాలని నాశనం చేయటం, అరటి తోటలు నరికేయటం, ఏదైతే పంపు సెట్లు నాశనం చేయటం చేశారు. సరే, గత ప్రభుత్వం ఏదైతే వాళ్ళకి ఇస్తున్న హామీలను నెరవేర్చకపోగా, వీళ్ళు ఇచ్చిన హామీలని నెరవేర్చకపోగా మరి రైతు రథం అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ట్రాక్టర్ సబ్సిడీ ఏదైతే ఉందో దాన్ని కూడా తీసేశాడు. మరి తర్వాత చూస్తే ఈ డ్రిప్ ఇరిగేషన్ ముఖ్యంగా అండి, ఏదైతే ఈ రాయలసీమ ప్రాంతంలో అన్ని కొండలు రాళ్ళు వాళ్ళకి చాలా ఈ ఏదైతే వాళ్ళు సాగు చేసుకున్న వేరుశెనగ కానివ్వండి వీటన్నిటికీ బాగా ఉపయోగకరంగా ఉంటే అది కూడా తీసేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ సబ్సిడీ అనేది లేకుండా చేశారు. అంటే దాచుకోవటమే ఆయన మెయిన్ టార్గెట్ గా పెట్టుకున్నాడు. సబ్సిడీలు ఎత్తేసాడు, ఆ ధాన్యం కొన్నది కూడా ఆ డబ్బులు కూడా సరైన సమయానికి ఇవ్వలేదు, క్రాప్ ఇన్సూరెన్స్ కూడా కట్టని దౌర్భాగ్య పాలన చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజున కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న డబ్బులు కొట్టేసి ఈయన మాత్రం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చి మరి చేతులు దులిపేసుకొని ఆయన అన్ని కూడా ఆ డబ్బులన్నీ కూడా తను దోచుకోవడం జరిగింది. మరి ఇట్లాంటి వ్యక్తి ఈ రోజున వీళ్ళు సూపర్ 6 గురించి మాట్లాడటం, నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడటం, రాష్ట్ర ప్రజల మీద ప్రేమ ఉందని చెప్పుకోవటం చాలా చాలా అంటే హాస్యాస్పదమే. ఎన్నిసార్లు వీళ్ళు ఈ విధంగా గత ప్రభుత్వం చేతగాని ప్రభుత్వంగా ఉండి ఈ రోజు 151 నుంచి 11కు పరిమితం అయిపోయి ఇంకా వీళ్ళు ప్రజల్లోకి మేము వస్తాము, మేమేదో చేస్తాము అని చెప్తూ ఉంటే మరి ప్రజలు వింటూ ఊరుకుంటారంటే ఈ రోజున వాళ్లే తిరగబడి వాళ్లే క్వశ్చన్ చేసి ఏ మొహం పెట్టుకొని మీరు వస్తారు మా మధ్యకి అని అడిగే పరిస్థితి తెచ్చుకున్నారు. రాష్ట్రంలో రైతులు ఏ విధంగా మనం చూసాం, ఏదైతే వాట్సాప్ గవర్నెన్స్ తెచ్చిన తర్వాత డైరెక్ట్గా రైతు కొనుగోలు చేసుకోవడం, వెంటనే అకౌంట్లో డబ్బులు పడిపోవటం.
ఎన్ని సందర్భాల్లో ఎంతమంది రైతులు చెప్పారో. అదేవిధంగా పొగాకు సంబంధించండి అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఆ మండలాల వారీగా తిరగటం, దానికి సంబంధించి ఎక్కడ పొగాకు బాగా పండించారని దాని మీద కూడా ఎంక్వైరీ చేసి ఆ రైతుల గురించి మీటింగ్ పెట్టి వాళ్ళతో కూడా మరి గిట్టుబాటు ధర రావాలంటే ఏం చేయాలనేది కూడా ఆ రోజున మాట్లాడటం జరిగింది. అంటే ఎక్కడికక్కడే ఎమ్మెల్యేలు పనితీరు కానివ్వండి, ఆ నియోజకవర్గాల్లో రైతుల నుండి వాళ్ళు తీసుకున్న ఫీడ్బ్యాక్ కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఏ విధంగా తన పరిపాలన అందిస్తున్నారు, మరి ఏ విధంగా రైతుల పట్ల వీళ్ళు మరి ఎంత పరిపాలనా దక్షత కలిగి ఉంటున్నారు, ఎమ్మెల్యేల ద్వారా చేయించడం అనేది మరి ఈ రోజున చూస్తున్నాం. ఓట్లు అడగడానికి మాత్రమే వస్తారు, మళ్ళీ కనిపించడం అనేది. కానీ కూటమి ప్రభుత్వంలో అలా కాదు. మేము ఎప్పుడూ కూడా ప్రజాప్రతినిధులుగా మీరు మమ్మల్ని గెలిపించారు కాబట్టి ఆ బాధ్యత నెరవేరుస్తాము, నిలబెట్టుకుంటాం అనేది ఈ రోజున చూపిస్తున్నారు అన్ని విషయాల్లో కూడా. గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసినప్పుడు రైతుల దగ్గర నుంచి ముఖ్యంగా రైతు భరోసా కేంద్రాలని చెప్పి బటన్ నొక్కానని చెప్పి పేపర్ ఇచ్చుకుని కోట్ల రూపాయలు తన సాక్షికి దారి మళ్లించి రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతు దగా కేంద్రాలు చేశాడు వాటిని. ఆ రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొని 6 నెలలకు డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని హింసించాడు జగన్మోహన్ రెడ్డి. కిందటి ఏడాది ధాన్యం కొన్న 24 గంటలు 36 గంటలలోపు రైతు ఖాతాలో జమ చేశారు ధాన్యం డబ్బులు. మళ్ళీ ఈ సీజన్లో కూడా ఇప్పుడు కూడా సుమారుగా 2 లక్షల మెట్రిక్ టన్నుల పైన కొన్నారు. 560 కోట్ల రూపాయలు విడుదల చేసింది ప్రభుత్వం. 12 గంటల్లో జమ చేస్తూ ఉంది. ఇన్ని చేసినా ఇప్పటికి కూడా ఆ వక్రాక్షిలో రైతులకు మేమే చేసాం, కూటమి ప్రభుత్వం ఏం చేయట్లేదని చెప్పి విషపురాతలు రాస్తానే ఉన్నారు. ఇవన్నీ రైతులు గమనిస్తున్నారంటారు. ఖచ్చితంగా అండి. ఈ రోజున రైతులకు అసలు ఫస్ట్ ఏదైతే మనం ఈ కరెంటుకు సంబంధించి ఆ మీటర్లు పెట్టింది ఎన్టీ రామారావు గారు రైతుల కోసం. మరి దాన్ని మరి కంటిన్యూ చేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చేశారు. ఆయన హార్స్ పవర్కి 50 రూపాయలకి ఇచ్చాడు అప్పుడు. మరి ఈ రోజున ఈయనేం చేశాడు, వచ్చి ఆ మీటర్లన్నీ ఆ ట్రాన్స్ఫార్మర్లు కానివ్వండి, లేకపోతే ఆ కరెంటు స్తంభాలు కానివ్వండి, వాళ్ళకి ఇవ్వాల్సిన ఆ పొలాల్లో వేయవలసినవన్నీ క్యాజినోలో పెట్టుకున్నాడు కొడాలని. దాదాపుగా 70 కరెంటు పోల్స్ కానివ్వండి, లేకపోతే 2 ట్రాన్స్ఫార్మర్లు కానివ్వండి, అవంతా కూడా ఆ పక్కన ఉన్న ఒక లింగంపల్లిలో ఏదో ఒక కుగ్రామం, ఆ గ్రామం రింగవరం, ఆ గ్రామ పంచాయతీ మాత్రం ఆ బిల్లు వెళ్ళాలి. అంటే వీళ్ళు ఏ విధంగా దోచుకున్నారు, ఏ విధంగా రైతుల్ని ఇబ్బంది పెట్టారో అన్ని రైతులు చూస్తూ ఊరుకోరు, చూస్తున్నారు. వాళ్ళు కూడా నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా నీకు మళ్ళీ గట్టిగా దెబ్బ కొట్టడానికి రెడీగా ఉన్నారు. వీళ్ళేదో మేమేదో చేసేస్తాము, మా మీద వాళ్ళకి చాలా ప్రేమ ఉంది, కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది అంటున్నారు. ఈ రోజున ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా బడుగు బలహీన వర్గాలు, రైతులు, పేదవాళ్ళు వాళ్ళ కోసమే వీళ్ళు ఏ విధంగా పనిచేసింది. ముఖ్యంగా పార్టీ కట్టుబాట్లు బీసీల పట్ల కానివ్వండి, ఎస్సీ ఎస్టీల పట్ల కానివ్వండి, వాళ్ళకి ప్రత్యేకమైన కాలనీలు ఎవరో ఎన్టీ రామారావు గారు వాళ్ళ కోసం ఏ విధంగా చేశారు, వాళ్ళ కోసం ఏ విధంగా ఆ బిల్డింగులన్నీ కట్టించారు, అవన్నీ చూశారు. మరి ఈ రోజున వీళ్ళు కొత్తగా వచ్చి అసలు ఏమీ చేయకుండా ఒక్కసారి ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటే ఇంత కామెడీగా ఉందేంటి వీళ్ళ పరిపాలన అనేది అందరికి అర్థమైపోయింది. తెలుగుదేశం పార్టీ రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో 12-13 వాసం బొంగులు ఇచ్చేవాళ్ళు. అవును. 30-40 తాటకులు ఇచ్చి ఇల్లు అనేవాళ్ళు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే శాశ్వత గృహ పథకం ప్రవేశపెట్టి అప్పుడు పక్కా ఇల్లు కట్టించింది రామారావు గారు. అప్పుడు దాకా పక్కా ఇల్లు ఎట్టడం చాలా మందికి తెలియదు. ఆ కాలనీలండి ఎక్కడికక్కడే ఆ వేస్ట్ ప్లేస్ ఏదైతే దాన్ని వెంచరేసేసి ఇదిగో పలానా వాళ్ళకి ఇంత అని చెప్పేసి ఆయన డాక్యుమెంట్స్ ఆ రోజుల్లో అదొక గొప్ప ఇదిగా చెప్పుకునేవాళ్ళు. అంటే కూడు గూడు గుడ్డ, ప్రతి సామాన్యుడు ఏ విధంగా ఉండాలి, అతను కోరుకునేది ఏంటి అనేది రామారావు గారు చూపించారు. నాడైనా నేడైనా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పిల్ల పార్టీ, జగన్మోహన్ రెడ్డి పార్టీ వీళ్ళంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అంటూ వాళ్ళకి కళ్ళబొల్లి కవర్లు చెప్పి మోసం చేశారు తప్ప వాళ్ళకి చేసింది ఏమీ లేదు. తెలుగుదేశం పార్టీ మాత్రమే వీళ్ళందరికీ చేసింది. ఏది చేసినా సంక్షేమ కార్యక్రమాలు అందించినా, అభివృద్ధి కార్యక్రమాలు అందించినా, రోడ్లు వేసినా, ఇళ్లు కట్టించినా, ఏది చేసినా తెలుగుదేశం పార్టీ చేసింది. విదేశీ విద్యార్థి పథకం పెట్టి సుమారుగా 5,000 మందిని పంపించి ఎంఎస్లు ఎంబీఏలు చేపించింది ఫారిన్లో. జగన్మోహన్ వచ్చినాక అన్ని ఎత్తేసి వాళ్ళ నిర్వీర్యం చేసి వాళ్ళని నాశనం చేశాడు. అంబేద్కర్ విదేశీ విద్య తీసేశాడు. ఎందుకు తీసేసుకుని జగనన్న విదేశీ విద్యా పథకం పెట్టుకున్నాడు. ఆ డబ్బులన్నీ జగనన్న జేబులోకి వెళ్ళి అని. ఆ ఎస్సీ బీసీ మైనారిటీ పిల్లలు కూడా దొంగ జగనన్న పథకం పేరు మీద మనం వెళ్ళి చదువుకుంటే మన పరువు కూడా పోద్దని చెప్పి ఒక్క అప్లికేషన్ కూడా పడలా ఆ 5 ఏళ్లలో.
ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎంతగానో అభిమానించే వ్యక్తిగా అంబేద్కర్ గారు ఉన్నప్పుడు ఆ పేరును కూడా మార్చి ఈ రోజున ఎస్సీలు ఎస్టీలు నా మేనమామలు లేకపోతే నా బిడ్డలు అని చెప్పి చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి అసలు అర్హత ఉందా? అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని చెప్పి అక్కడే తెలిసిపోయింది. ఖచ్చితంగా. కాబట్టి అన్నదాత సుఖీభవ అనేది నిజంగా అన్నదాత ఆయన సుఖంగా ఉంటేనే మేమందరం కూడా బాగుంటాము అనేది మరొకసారి ఏదైతే ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ప్రభుత్వంగా, మంచి ప్రభుత్వంగా, మరి రైతు యొక్క కష్టాలను తెలుసుకున్న ప్రభుత్వంగా, వాళ్ళ నష్టం లేకుండా చూసుకునే ప్రభుత్వంగా, వాళ్ళ కష్టం రానియకుండా చూసుకునే ప్రభుత్వంగా మరి కూటమి ప్రభుత్వం ఉండటం అందరికీ కూడా, రైతులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఏడుస్తున్నారు అనేది అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో రైతులు రక్త కన్నీరు కారిస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ రైతుల కళ్ళలో ఆనందం చూస్తూ, ఆ రైతులకు వెన్నుదన్నుగా ఉంటూ, వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ, యూరియా అందించిన, అన్నదాత సుఖీభావం అందించిన కూటమి ప్రభుత్వం మాత్రమే చేయగలుగుతుందని, జగన్మోహన్ రెడ్డి వల్ల రైతుకు వనగూరింది ఏం లేదంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.